శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 3వ శ్లోకము. యస్యాం యక్షాః సితమణిమయాన్యేత్యహర్మ్యస్థలాని జ్యోతిశ్ఛాయా కుసుమరచితాన్యుత్తమస్త్రీ సహాయాః ఆసేవంతే మధురతి ఫలం కల్పవృక్ష ప్రసూనం త్వద్గంభీరధ్వనిషు శనకైః పుష్కరేష్వాహతేషు. తాత్పర్యము: ఎక్కడైతే యక్షులు ఉత్తమ స్త్రీ సమేతులై చంద్రకాంత శిలలతో కూడిన నక్షత్రకాంతులు అనే పుష్పాలంకార సమేత సౌధాలలో నీ గంభీర గర్జనల వంటి ధ్వనికల వాద్యాలు మెల్లగా మ్రోగుతుంటే కల్పవృక్షోన్నతములై రతిఫలము అనే మద్యాన్ని సేవిస్తూ ఉంటారో. వ్యాఖ్య: యక్షులు కాపురం ఉండే సౌధాలు అలకాపురిలో చంద్రకాంత శిలలతోనో స్ఫటిక శిలలతోనో నిర్మించినవై ఉంటాయి కనుక ఆ భవనాలలోని నేల నక్షత్ర కాంతులీనుతూ ఉంటుంది. నేపథ్యంలో మేఘుని ఉరుములను పోలి గంభీరంగా ఉన్నా మృదువుగా మృదంగాది ధ్వనులు వినిపిస్తూ ఉంటే స్త్రీలతో కలిసి వారు మధుపానం చేస్తూ ఉంటారు. ఆ స్త్రీలు ఉత్తములు. ఆ మధువు పేరు రతిఫలం. అది కల్పవృక్షజాతమైనది. దేవతలు నిత్య యవ్వనులు. యవ్వనం కోసమో ఉత్సాహం కోసమో వారు మధుపానం చేయవలసిన అవసరం లేదు. అవి ఎప్పుడూ వారికి ఉండనే ఉంటాయి కనుక. మరెందుకు చేస్తున్నారంటే విలాసార్థం. మదిరార్ణవము అనే గ్రంథంలో తాళక్షీర సితామృతామల గుడోన్మత్తాస్థికాలాహ్వయా దార్వింద్ర ద్రుమమోరటేక్షు కదలీ గుల్మ ప్రసూనైర్యుతం ఇత్థం చేన్ మధుపుష్ప భంగ్యుపచితం పుష్పద్రుమూలావృతం క్వాథేన స్మరదీపనం రతిఫలాఖ్యం స్వాదుశీతం మధు అని ప్రస్తావన ఇలా ఉన్నట్లు మల్లినాథ సూరి పేర్కొన్నాడు. ఆధునికులలో విశ్వనాథ వారు అశ్వమేధం నవలలో మధువులు తయారు చేసే విధానము వివరంగా పేర్కొన్నారు. అలంకారము సంసృష్టి. ఉత్తర మేఘం 3వ శ్లోకము. స్వస్తి.